గుడ్ మార్నింగ్ ఇచ్చాస్ ఏంది మళ్ళీ ఎట్లున్నారు నైట్ మ్యాచ్ చూసారా ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్. సో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ని ఆపుతారా అంటే లేదు, వాళ్ళ వల్ల కాలేదు. లోకల్ ప్లేయర్ అయిన రాహుల్ అయితే ఆర్సీబీ వాళ్ళ చెమటలు చూపించాడనేది నాకు అనిపించింది. ఎప్పుడైతే కొంచెం డ్రిజిల్ పడ్డదో అప్పుడు రాహుల్ అయితే వేరే గేర్లోకి వెళ్ళిపోయాడు. సో రాహుల్ ఆట గురించి ఒక్క 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. రాహుల్ ఏదైతే ఆడాడో ఇద్దరికి మాత్రం హార్డ్ కోర్ గా సమాన్ చెప్పాడు. ఒక్కటి ఎల్ఎస్డి వాళ్ళ పాత ఓనర్ కి, ఒక్కటి ఇండియన్ క్రికెట్ టీంకి ఎందుకు చెప్పాడు రా అంటే రాహుల్ T20లో స్ట్రైక్ తక్కువ ఉంటుంది అనడం వల్ల తనని టీం నుంచి పక్కన పెట్టారు. నా స్ట్రైక్ రేట్ తక్కువ లేదు, నేను ఆడేది సిచ్యువేషన్ బట్టి ఆడతాను అయితే రాహుల్ అయితే ప్రూవ్ చేశాడు. సో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 ప్లేయర్ అని ఎందుకో ఇవాళ అయితే చూశాడు. సరే, నిన్న మ్యాచ్ అయితే అయిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే గెలిచారు. అదైతే మళ్ళీ ఇవాళ మ్యాచ్ ఎవరిదంటే సిఎస్కే వర్సెస్ కేకేఆర్. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. సో పిచ్ కండిషన్స్, టీమ్స్లో ఏమైనా చేంజెస్ అయితే ఇంకా టీమ్స్లో ఎవరెవరు ఉంటారు అనే దాని విషయం గురించి ఒక ప్రివ్యూలో నాకు ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నిన్న అందరికీ న్యూస్ తెలిసే ఉంటుంది దట్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎల్బో ఇంజురీ వల్ల, హీల్ అండ్ ఫ్రాక్చర్ వల్ల తన అయితే ఐపీఎల్ 2025కి దూరం అవడమే జరుగుతుంది. సో మళ్ళీ కెప్టెన్ ఎవరు? నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను, సిఎస్కే వాళ్ళ కెప్టెన్ ధోని అవుతాడని. అదే అయ్యింది. సో ధోని మిగతా మ్యాచెస్ అన్ని లీడ్ చేయబోతున్నాడు. సో మిగతా ఏవైతే 9 మ్యాచ్లు ఉన్నాయో అవి ధోని అయితే సిఎస్కేకి కెప్టెన్సీ చేయబోతున్నాడు. దాని గురించి ఇంటీరియర్గా మనం ముందే పిచ్ కండిషన్స్ మాట్లాడు. చెపాక్ పిచ్ గురించి సిఎస్కే వాళ్ళ కోచ్ ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ కొట్టాడు. ఈ పిచ్ అనేది మాకు హోమ్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు, ఇది ఎవరికన్నా నొక్కే లేకుండా ఈ పిచ్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో చెప్పలేము అన్నారు. బట్ బ్యాటింగ్ మాత్రం ఈ పిచ్ చాలా డిఫికల్టీ ఉంటుంది, ఎందుకంటే పిచ్ టర్న్ అవుతుంది అని మాత్రం అదంతా క్లియర్గా అందరికీ తెలిసింది. నేను కూడా అది చెప్తాను. బ్యాటింగ్ మాత్రం లాస్ట్ అయిన 2 మ్యాచెస్లో డిఫికల్టీగా ఉండే. లాస్ట్ 2 మ్యాచ్లో కూడా సిఎస్కే ఇక్కడ ఓడిపోవడం అయితే జరిగింది. కంపేర్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కొంచెం ఓకే ఉంది, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకైతే ఇంకా కష్టం అవుతుంది. సో టాస్ గెలిచి ఎవరైనా బ్యాటింగ్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఒక యావరేజ్ అరౌండ్ ఒక 150 to 160 స్కోర్ ఆర్ 170 వరకు వస్తే మాత్రం కంఫర్టబుల్ స్కోర్ అనేది ప్రెసెంట్ వరకు అయితే ఉన్న మ్యాచెస్ అన్ని కంపేర్ చేసుకుంటే చూడడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇది పిచ్ కండిషన్స్. ప్లేయింగ్ 11 ఎవరు ఉంటుంది? ఫస్ట్ మనం సిఎస్కే గురించి మాట్లాడదాం. సో 43 ఏళ్ళ ఏజ్లో రెండోసారి ఒక కెప్టెన్ మిడ్ ఆఫ్ ద సీజన్లో పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఏదైతే తీసుకున్నాడో అప్పుడు 9th ప్లేస్లో ఏమో వచ్చారు. ఒకసారి అయితే కప్పు గెలిచారు, బట్ ఒకసారి అయితే గెలలేదు. రవీంద్ర జడేజా ఎప్పుడైతే క్యాప్టెన్సీ మధ్యలో వదిలేసారో అప్పుడైతే. సిఎస్కే వాళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ స్టాట్ అయితే చెప్తాను. సిఎస్కే వాళ్ళు వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. ఇలా వాళ్ళకి 2 సార్లు జరిగింది. ఒకటి 2010లో, ఇంకొకటి 2022లో. 2010లో ఎప్పుడైతే వాళ్ళు 4 మ్యాచ్లు ఓడిపోయారో అప్పుడు వాళ్ళు కప్పు గెలిచారు, బట్ అప్పుడు టీం అంతా వేరే ఉంది. 2022 వాళ్ళు టేబుల్ 9th పొజిషన్లో ఉన్నారు. సో అది రిపీట్ అవుతుంది, కప్పు గెలుస్తారా ఏదని సిఎస్కే ఫ్యాన్స్ ఇంకా సిఎస్కే మేనేజ్మెంట్కి తెలుసు బాగా వాళ్ళ ఆట తీరు బట్టి. సో ఇప్పుడు టీంలో చూసుకుంటే కనుక వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లేడు కాబట్టి వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ రాహుల్ తివాడియాని టీంలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్నది అదొకటే ఆప్షన్ కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒక యంగ్ వికెట్ కీపర్ ఒకరున్నా తనని ట్రై చేస్తే చేయొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్లో డెప్త్ కావాలనుకుంటే కనుక రాహుల్ త్రిపాఠిని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ టీం ఎలా ఉంటుందంటే సేమ్, వాళ్ళ ఓపెనర్స్ అయితే ఎవరు మారరు, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి రవీంద్ర ఇంకా డివెన్ కాన్వే ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. దాని తర్వాత రాహుల్ త్రిపాఠి వస్తారు, దాని తర్వాత శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, హీ విల్ బి ద కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. అశ్విన్, నూర్ అహ్మద్, మహేష్ పతిరానా, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఆర్ ముఖేష్ చౌదరి. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 అని నేను అనుకుంటున్నా. మళ్ళీ సర్ప్రైజెస్ ఏమంటే చెప్పలేము అనమాట. రైట్, కేకేఆర్ వాళ్ళ టీంలో ఏమన్నా కన్సర్న్స్ ఉన్నా అంటే నాకు తెలిసి వాళ్ళకి 2 పెద్ద కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళకి బౌలింగ్ వేసిన స్పెన్సర్ జాన్సన్ని వాళ్ళు ఈ మ్యాచ్లో తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం తను వేసిన స్పెల్ చూస్తే కనుక పర్ ఓవర్
12 runs per over అయితే తనది అయితే యావరేజ్ అయితే ఉండమని. సో అండ్ ఇంకొకటి చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా చెపాక్ వచ్చేసి కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి మోయిన్ అలీ వస్తే బ్యాటింగ్ డెప్త్ కూడా పెడుతుంది. సో స్పిన్ కూడా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది కదా. సో మోయిన్ అలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏమన్నా చేంజెస్ అనిపిస్తుందంటే క్వింటన్ డికాక్ ప్లేస్లో గుర్బాస్ రావచ్చు. ఎందుకు ఇది అంటున్నా అంటే సిఎస్కే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆఫ్ఘన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్ ఇంకా గుర్బాస్ ఇద్దరు ఒకటే కట్టి ఆడతారు ఆఫ్ఘనిస్తాన్. సో గుర్బాస్కి నూర్ అహ్మద్ గురించి ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి సో తను వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి క్వింటన్ డికాక్ చూసుకుంటే ఒక 73 odd runs స్కోర్ తప్ప మిగతా అంతగా అయితే పర్ఫామ్ చేయలేక సో అదొక్క ఛాన్సెస్ అనుకుంటా. సో ఈ ఇద్దరిని కంపారిటివ్లీ పెట్టుకుని నేను టీం చెప్తున్నాను. ఎవరైతే ఉంటారంటే క్వింటన్ డికాక్ ఆర్ గుర్బాజ్ అహ్మద్ ఆర్ సునీల్ నారాయణ్. సో ఇక్కడికి ముగ్గురు అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేశ్వరయ్య, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, మోయిన్ అలీ ఆర్ స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇంకా వైభవ్ అరోరా. ఇది వాళ్ళ టీం ఉండొచ్చు. సో ఇలా రెండు చేంజెస్ ఇవి అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్యలో చూసుకొని చెన్నై ఒక 30 మ్యాచ్ అయితే చెన్నైకి మాత్రం అద్భుతమైన అప్పర్ హ్యాండ్ ఉంది. 19 మ్యాచెస్ గెలిచారు ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్. కోల్కతా నైట్ రైడర్స్ కోల్కతా వాళ్ళు ఓన్లీ ఒక 5 మ్యాచ్లు గెలిచారు. సో లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్యలో అందులో 5 సార్లు చెన్నై గెలిచింది, 2 సార్లలో ట్రోఫీ కూడా గెలిచారు అనమాట. ఎవరు? మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. సో ఇది వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది. సో ఇప్పుడు మ్యాచ్అప్స్కి వెళ్ళే ముందర వీళ్ళిద్దరు అసలు ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు వేసారు? లాస్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే చెన్నై 3 ఓడిపోయింది, హ్యాట్రిక్ డిఫిక్స్ లో ఉన్నారు. ఒక పక్కన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళైతే ఒక మ్యాచ్ గెలిచారు, బట్ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోవడం అయితే జరిగింది. మ్యాచ్అప్స్ చూసుకో, పెద్ద 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 మ్యాచ్అప్ ఏదన్నా ఉంది అంటే మహేందర్ సింగ్ ధోని వర్సెస్ ఎవరు? మన నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇద్దరు మిస్టర్ స్పిన్నర్స్ కి ధోని మీద అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది, అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది. నారాయణ అయితే ఇప్పటికి ధోనిని 3 సార్లు అవుట్ చేస్తే వరుణ్ చక్రవర్తి 4 సార్లు అవుట్ చేస్తారు. సో ధోని వీళ్ళిద్దరిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది పెద్ద క్రూషియల్. ఇంకొకటి జడేజా వర్సెస్ నారాయణ్. నారాయణ అయితే స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు. సో జడేజా ఇంకా నారాయణ్ కూడా ఒక మంచి. ఇంకొక మ్యాచ్అప్ చెప్తాను. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ వర్సెస్ రసెల్. వీళ్ళిద్దరు మ్యాచ్ కూడా ఇప్పటివరకు ఆఫ్ స్పిన్నర్ మన అశ్విన్ అయితే రసెల్ని 2 సార్లు అవుట్ చేశాడు, బట్ అడ్వాంటేజ్ అయితే రసెల్కే ఉంది. బేసిక్గా ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్కి అయితే సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేస్తాడు. సునీల్ నారాయణ్ వచ్చేసరికి స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతాడు. సో రేపు మహేందర్ సింగ్ ధోని ఏమన్నా మహేష్ పతిరానాని అతను యార్కర్లు వేస్తాడు కాబట్టి మహేష్ పతిరానాని ఓపెనింగ్ స్పెల్ వేయిస్తాడా అనేది అయితే చూడాలి. ఎందుకంటే స్పిన్నర్స్ ఎక్కువ ఆడతాడు కాబట్టి, స్లో బౌలర్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి, సో వికెట్ టు వికెట్ వేసే బౌలర్ ఉంటే సునీల్ నారాయణ్ కష్టం అవుతుంది కాబట్టి నాకు అనిపిస్తుంది. ఇంకొక పెద్ద మ్యాచ్అప్ వచ్చేసరికి అశ్విన్ వర్సెస్ రహానే మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేస్తాడో అశ్విన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ వరకు రహానే తన బ్యాటింగ్ ఫండా ఏదైతే క్లాసిక్ షాట్స్ నుంచి కొంచెం స్వీప్ షాట్స్ కానీ రివర్స్ స్వీప్ షాట్స్ ఇవన్నీ ఆడడం స్టార్ట్ చేసింది సిఎస్కే నుంచి. లాస్ట్ టైం సిఎస్కేకి ఆడాడు ఎవరు? మన అజింక్య రహానే. బట్ ఈసారి సిఎస్కేకి ఆపోజిట్ గా కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా అయితే ఇవాళ అయితే దిగబోతున్నాడు. సో మళ్ళీ రహానే తన ఎక్స్పీరియన్స్ అంతా చూసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి కంటిన్యూస్గా 4వ డిఫీట్ ఇప్పిస్తాడా, లేక మహేందర్ సింగ్ ధోని వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ క్యాప్టెన్ చెన్నైని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతాడా అనేది ఇవాళ మ్యాచ్లో తెలుస్తుంది. యాజ్ అ క్రికెట్ అభిమానిగా చెన్నైకి ఒక స్లైట్ ఎడ్జ్ అయితే ఉందని చెప్పగలుగుతాను. బట్ చెన్నైకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, ఎట్ ద సేమ్ టైమ్స్ కోల్కతా నైట్ రైడర్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. బట్ ఇవాళ మాత్రం పక్కా బౌలర్స్ గేమ్ అవ్వబోతుంది. స్పిన్నర్స్ ఎవరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళదే మ్యాచ్. ఇందులో ఎటువంటి తిరుగులేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ దిల్ ఖుష్ అయిన న్యూస్, వాళ్ళ కెప్టెన్ తలా ఈజ్ బ్యాక్ ఫర్ క్యాప్టెన్సీ. సో తన క్యాప్టెన్సీ 43 ఏళ్ళ ఏజ్లో క్యాప్టెన్సీ ఎలా చేస్తాడు, అదొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎలా చేస్తాడని మళ్ళీ మ్యాచ్లో చూద్దాం. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. వెళ్ళే ముందర ఒక్క మాట, బెట్టింగ్కి దూరంగా ఉండండి. ఐదర్ బై బుక్కీస్ ఆర్ బై యాప్స్. పుణ్యానికి వచ్చే డబ్బులు పుణ్యానికే పోతాయి. చెప్పింది కదా, తెలుసుకోండి. బాయ్.